వారణాసి ఈ ప్లేస్ ని బనారస్ మరియు కాశీ అని కూడా పిలుస్తారు. వారణాసి మన భారతదేశంలో ఉన్న అత్యంత పురాతనమైన నగరం, అలాగే స్పిరిచువల్ క్యాపిటల్ కూడా. వారణాసి ఉత్తరప్రదేశ్ లో గంగా నది ఒడ్డున నిర్మించబడి ఉంది. సో వారణాసికి నేను బై రోడ్ కార్ లో వెళ్ళాను. మన విజయవాడ నుంచి వారణాసి రీచ్ అవ్వడానికి దాదాపు 1500 కిలోమీటర్లు వస్తుంది. మన దేశంలో గంగా నదికి హారతి చాలా ప్రదేశాల్లో ఇస్తారు, కానీ కాశీలో మాత్రం గంగా హారతికి చాలా ప్రత్యేకత ఉంటుంది. సో గంగా హారతి చూడటానికి నేను వెళ్ళాను దశ అశ్వమేధ ఘాట్ కి. గంగా హారతి సాయంత్రం దాదాపు 6:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. గంగా హారతి చూడడం చాలా బాగా నచ్చుతుంది. సో అస్సలు మిస్ అవ్వదు. కాశీలో రెండో రోజు నేను ఇక్కడ క్షేత్రపాలకుడైన కాల్ భైరవ్ టెంపుల్ ని దర్శించుకుని అత్యంత పవిత్రంగా భావించే గంగా నదిలో స్నానం చేయడానికి పంచగంగా ఘాట్ కు వచ్చాను. స్నానం తర్వాత ఈ ఘాట్ మార్గం గుండానే మణికర్ణికా ఘాట్ క్రాస్ చేసి కాశీ విశ్వనాథ్ టెంపుల్ నుంచి డైరెక్ట్ గా గంగా నదికి కనెక్ట్ చేసేలా కొత్తగా నిర్మించిన కారిడార్ కి రీచ్ అయ్యాను. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం లేజర్ షో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూడొచ్చు. అలాగే బోట్ రైడ్ లో ఇక్కడ ఉన్న ఘాట్స్ అన్నిటికీ తిప్పి చివరిగా గంగా హారతి చూపించడానికి దశాశ్వమేధ ఘాట్ కి వస్తారు. కాశీ యాత్ర ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది.